సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం న్యూమోనియా నలతకు దూరంగా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఊపిరితిత్తులను దెబ్బతీసే ప్రధాన రుగ్మతల్లో న్యూమోనియా ఒకటి. ఈ రుగ్మత వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ సరైన అవగాహన, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్స, వ్యాక్సిన్తో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని అంటున్నారు వైద్యులు. ప్రతి దగ్గును, జ్వరాన్ని ఇంటి పట్టునే నయం చేసుకోవచ్చనే అపోహ సర్వత్రా నాటుకుని ఉంది. మరీ ముఖ్యంగా చాలామంది న్యూమోనియాను సాధారణ ఛాతీ ఇన్ఫెక్షన్గా పొరపడుతూ స్వయంగా యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఉండిపోతారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఇన్ఫెక్షన్ తీవ్రతకు, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్సకు, అంతిమంగా మరణానికి దారితీస్తుంది. ఆధునిక వైద్యం న్యూమోనియా నిర్వహణను మరింత సులభతరం చేసింది. అసలు న్యూమోనియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఊపిరితిత్తుల్లోని సూక్ష్మగాలి సంచులైన ఆల్వియోలాయ్ ఇన్ఫ్లమేషన్కు గురై ద్రవాలు లేదా చీముతో నిండిపోయే సమస్య ఇది. సాధారణంగా గాలితో నిండి ఉండే ఈ గాలి సంచులు ఆక్సిజన్ను రక్త ప్రవాహంలోకి చేరుస్తూ ఉంటాయి. న్యూమోనియాకు గురైనప్పుడు ఈ ప్రక్రియకు అవరోధం ఏర్పడి శరీరానికి ఆక్సిజన్ కొరవడి శ్వాస ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒక ఊపిరితిత్తుల్లోని కొంత భాగానికే పరిమితం కావచ్చు, లేదా మొత్తం ఊపిరితిత్తి లేదా రెండు ఊపిరితిత్తులకు వ్యాపించవచ్చు. న్యూమోనియాకు బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ కారణం కావచ్చు. ఆహారం లేదా పొట్టలోని పదార్థాలు, ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోవడం వల్ల ఆస్పిరేషన్ న్యూమోనియా సోకవచ్చు. ఆసుపత్రుల నుంచి హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా కూడా సోకవచ్చు. ముప్పు ఎవరికి? న్యూమోనియా ఎవరికైనా సోకవచ్చు. అయితే 65 ఏళ్లు దాటిన పెద్దలు, 5 ఏళ్లలోపు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి సోకే న్యూమోనియా తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ. అలాగే మధుమేహం, ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు లేదా క్యాన్సర్ రోగులకు న్యూమోనియా ముప్పు ఎక్కువగా ఉంటుంది. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న రోగులు, దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడుకుంటున్న వాళ్ళు, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే మందులు వాడుకునే వాళ్లలో స్వల్ప శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా తీవ్రమైపోతాయి. ధూమపానంతో వాయుమార్గాల్లోని మ్యూకస్ను, సూక్ష్మజీవులను బయటకు పంపించే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు దెబ్బతిని ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. అలాగే కట్టెలు, బొగ్గు, పేడల నుంచి వెలువడే కాలుష్యం, వాహనాలు, ఫ్యాక్టరీ పొగలతో కూడిన కాలుష్యాలకు బహిర్గతమవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రారంభంలో న్యూమోనియా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ను పోలి ఉంటుంది. జ్వరం, వణుకు, దగ్గు, పసుపు లేదా ఆకుపచ్చని కళ్ళే, ఛాతీ నొప్పి, దగ్గేటప్పుడు లేదా బలంగా శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ నొప్పి పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, అలసట, ఆకలి కోల్పోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. అయితే అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపించకపోవచ్చు. పెద్దల్లో జ్వరం లేకపోవచ్చు. బదులుగా ఎక్కువగా నిద్రపోవడం, అయోమయానికి లోనవడం, అకస్మాత్తుగా పడిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో వేగంగా శ్వాస తీసుకోవడం, ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ఏడవడం, పెదవులు నీలంగా మారిపోవడం లాంటి లక్షణాలను గమనించాలి. న్యూమోనియాగా అనుమానించినప్పుడు వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. అనేక రకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఒకే తరహా లక్షణాలను కనబరుస్తాయి. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లలో న్యూమోనియాకు సరైన కారణాన్ని కనిపెట్టి దానికి తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది. పల్మనాలజిస్ట్ను ఎప్పుడు కలవాలి? సాధారణ చికిత్సతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంతకంతకు పెరుగుతున్నప్పుడు, ఆక్సిజన్ శాచురేషన్ 94% కంటే తక్కువకే పరిమితం అవుతున్నప్పుడు, యాంటీబయాటిక్స్ మొదలుపెట్టిన తర్వాత కూడా 42 నుండి 72 గంటలకు మించి జ్వరం కొనసాగినప్పుడు, దగ్గు 2 వారాలకు మించి వేధిస్తున్నప్పుడు, కళ్ళలో రక్తం కనిపించినప్పుడు, న్యూమోనియా పదే పదే తిరగబెడుతున్నప్పుడు, ఉబ్బసం, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లేదా ఇతరత్రా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు, పెద్దలు, మధుమేహులు, మూత్రపిండాల వ్యాధులున్నవారు, క్యాన్సర్ రోగులు లేదా
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు పల్మనాలజిస్టులను సంప్రదించాలి. సమర్థవంతమైన చికిత్సలు. రోగి వయసు, ఇన్ఫెక్షన్ రకం, వ్యాధి తీవ్రతల ఆధారంగా వైద్యులు సమర్థమైన చికిత్సను ఎంచుకుంటారు. బ్యాక్టీరియా కారక న్యూమోనియాను యాంటీబయాటిక్స్తో, వైరస్ కారక న్యూమోనియాకు యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఆక్సిజన్ మోతాదులు తగ్గిన వారికి ఆక్సిజన్ థెరపీతో పాటు అవసరాన్ని బట్టి హైడ్రేషన్ కోసం సెలైన్ వాడవలసి వస్తుంది. జ్వరాన్ని తగ్గించే మందులతో పాటు పోషకాహారం, పూర్తిగా కోలుకునే వరకు సరిపడా విశ్రాంతి అవసరమవుతాయి. న్యూమోనియా సోకిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ మంది వైద్య చికిత్సతో స్వల్ప న్యూమోనియా నుంచి సులభంగానే కోలుకోగలుగుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నవారు, ఆక్సిజన్ మోతాదులు పడిపోయిన వారు, రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతున్న వాళ్ళు లేదా ముందస్తు రుగ్మతులు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవలసి వస్తుంది. ఈ వ్యాక్సిన్లతో పరిపూర్ణ రక్ష. న్యూమోకోకల్. పెద్దలు ఏడాదికి 2 డోసులు, పసికందుల్లో 6, 10, 14 వారాల్లో మొదటి డోసు, 12 నుంచి 18 వారాలకు బూస్టర్ డోసు ఇప్పించాలి. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, మధుమేహులు, తీవ్రమైన గుండె జబ్బులు, కాలేయ, మూత్రపిండాల జబ్బులున్న వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ధూమపానులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ చేయించుకున్నవారు ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇన్ఫ్లుయెంజా. పిల్లలకు 6 నెలల వయసులో, పెద్దలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికోసారి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆర్ఎస్వి. 50 ఏళ్లు పైబడిన పెద్దలు ఒకసారి ఈ టీకా తీసుకోవాలి. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులున్న పెద్దలను వేధిస్తూ ఉంటుంది. కాబట్టి అర్హులైన పెద్దలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించడం అవసరం. ఈరోజు మనం న్యూమోనియా నలతకు దూరంగా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.